We are happy that God has brought us together for these 2 days to fellowship. ఈ 2 దినముల సహవాసం కొరకు ప్రభువు చూపించినటువంటి కృపను బట్టి ఎంతగానో వందనస్తుని. See, God in His abundant love has made such things possible that He wants His children to hear God's word, meditate God's word. ప్రభువు తన సమృద్ధి ప్రేమను బట్టి కృపను బట్టి ఆయన వాక్యాన్ని పంచుకోవటానికి మనందరికీ ఇచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. We may not know why we should hear God's word. దేవుని యొక్క వాక్యాన్ని వినటం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఒక్కోసారి మనకు తెలియకుండానే ఆ ప్రాముఖ్యమైనటువంటి వాక్యాన్ని మనం వింటూ ఉంటాం. Why it is very important? ఎందుకని దేవుని వాక్యం వినటం అంత ప్రాముఖ్యమైంది? I will share few things. ఈ సందర్భంగా కొన్ని విషయాలు మీతోటి పంచుకుంటాను. You know, the prince of this world, the devil, ఈ లోకాధికారి అపవాది అయినటువంటి సాతాను, and with all his efforts he wants people not to know God, not to lead a godly life. ఈ భూమి మీద ప్రజలు దేవుణ్ణి ఎరగకుండా ఉండాలని, దైవికమైనటువంటి జీవితం జీవించకుండా ఉండాలని అపవాది తన సర్వశక్తులు ఒడ్డుతాడు. He works in different ways with different people. సాతానుడు ఎలా పనిచేస్తాడు అంటే వివిధ రకాల వ్యక్తుల యొక్క జీవితాల్లో వివిధ రకాలుగా పనిచేస్తూ ఉంటాడు. He works in a very open way in many rural areas, villages where people don't have much awareness and education. మరి చూడండి, గ్రామాల్లో మరి విద్య లేక పామరులుగా మరి ఉన్నటువంటి ప్రజలతోటి ఎంతో బాహాటంగా సాతాను యొక్క క్రియలు మనం చూడవచ్చు. There he works directly. అక్కడ మరి ఎంతో నేరుగా ప్రత్యక్షంగా సాతాను యొక్క క్రియలు చూడవచ్చు. And people are involved in many evil works thinking that they are serving God. వారు సాతాను క్రియలు చేస్తూనే ఏమనుకుంటారంటే దేవుని క్రియలే మేము చేస్తూ ఉన్నాం అని వాళ్ళు భ్రమలో ఉంటారు. Works of darkness. అంధకార క్రియలు. Yeah. Even now in villages you can see they make their children walk on fire. చూడండి, గ్రామాల్లో మనం తరచు చూస్తూ ఉంటాం కదా, నిప్పుల మీద నడుచుకుంటూ వెళ్ళటం. And they pierce arrows here. అదే విధంగా బాణాలని వాళ్ళ బుగ్గల్లో నుంచి చొచ్చుకొని అలా దూరి అలా వచ్చేటట్లుగా కనిపించటం. And then tongue they pierce. అదే విధంగా ఆ నాలుక ద్వారా గుచ్చబడి అలా పైకి వచ్చేలాగా కనిపించటం. See, some 5 people are sitting here with this and this. Are you happy to see them? Is it very pleasant? చూడండి, ఎవరైనా ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఆ విధంగా విన్యాసాలు ఎవరైనా చేస్తే అది ఏమైనా ఆహ్లాదకరంగా ఉంటుందా? దానివల్ల ప్రయోజనం ఏమైనా ఉంటుందా? Will they be able to live in their house like that with their children and grandchildren? చూడండి, అటువంటి విధానంలో వాళ్ళ పిల్లలతోటి వాళ్ళ మనవళ్ళతోటి గృహాల్లో నివసించగలరా? They will be afraid. వాళ్ళు చాలా భయభీతులకు లోనవుతారు. It is not pleasing. అది ఏమాత్రం కూడా మనకి సంతోషాన్ని ఇవ్వదు. Who is making them to do like that? కాబట్టి ఇటువంటివన్నీ కూడా వారిని చెయ్యాలి అని ప్రేరేపిస్తున్నది ఎవరు? It is the devil. అది సాతానుడే. And I have seen people, they pierce hooks on the back and pull some small carts. They pierce hook and pull the cart. వాళ్ళు ఆ విధంగా వెనక గుచ్చబడి ఆ ముందుకి దాన్ని నడిపిస్తూ ఉంటారు. Even one needle, when it pierces, how painful it is. చూడండి, ఏదైనా సూది మనకి ఆ సూది గుచ్చుకుంటేనే మనకి ఎంతగానో నొప్పి తెలుస్తుంది. And they have 10 or 15 hooks వెనక pierced on their skin. వాళ్ళు వెనక ఎట్లా ఉంటుందంటే దాదాపు ఒక 5-6 హుక్లు వెనక ధరించుకొని దాంతో మోస్తూ ఉంటారు. And in some places in the crane they do like this, completely held by hooks. కాబట్టి కొన్ని సందర్భాల్లో క్రేనుల ద్వారా వాళ్ళు ఆ హుక్స్ తోటి వాళ్ళు వేలాడుతూ అట్లా రకరకాల విన్యాసాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. You go to hospital. తర్వాత మీరు హాస్పిటల్కి వెళ్ళినట్లయితే one injection the nurse put. అక్కడ ఉన్నటువంటి నర్సు ఒక ఇంజెక్షన్ చేస్తుంది. How much pain? చూడండి, ఆ ఇంజెక్షన్ కి మనకి ఎంతో నొప్పిగా అనిపిస్తుంది. That's only for few seconds. అది కొన్ని సెకండ్ల నొప్పి. And you say, oh, so much pain.
అప్పుడు మనకు ఎంతో నొప్పిగా ఉందని మనం భావిస్తూ ఉంటాం. But so many hooks and hours together, no pain. కాబట్టి వెనక వాళ్ళు చూస్తే ఎన్నో హుక్కులు వాళ్ళ శరీరానికి దిగ్గొట్టబట్టి ఉంటాయి. అది 1 నిమిషం 2 నిమిషాలు కాదు, కొన్ని గంటల తరబడి. ఇప్పుడు మీరు దాదాపు ఊహించండి ఎంత బాధాకరం అది. It's a devil which is helping them. కాబట్టి వీటి వెనక ఉన్నటువంటిది శక్తి ఎవరంటే అపవాది శక్తి. The purpose is to lead them away from a loving God. కాబట్టి ఈ విన్యాసాలన్నిటి వెనక ఏముందంటే నిజదేవుణ్ణి సత్యదేవుణ్ణి ఎరగకుండా సత్యదేవుడి నుంచి వాళ్ళు బహుదూరంగా తీసుకువెళ్ళటమే దీని వెనుకున్న ప్రణాళిక. Do you know why he wants to do such things? ఇంతకీ ఈ విషయాలన్నీ కూడా అపవాది ప్రేరేపణతోటి ఎందుకు చేయిస్తున్నాడు అనుకుంటున్నారు? He has got one purpose in mind. దాని వెనక మరొక ఉద్దేశం అపవాది యొక్క మనసులో ఉంది. Paul says we are not unaware of the schemes of the devil. చూడండి, దేవుని యొక్క వాక్యంలో అపోస్తలుడైన పౌలు ఇలా సెలవిస్తూ ఉన్నాడు, సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము అని. So when people see these things, difficult things, కాబట్టి ఇట్లా ప్రజలు ఇటువంటి కష్టమైనటువంటి బాధాయుక్తమైనటువంటి ఆ పనులు క్రియలు చూచినప్పుడు they get an impression that it is very difficult to go to God. కాబట్టి వాళ్ళ హృదయంలో ఇట్లా నిశ్చయించుకుంటారు, ఏంటి అంటే దేవుని సన్నిధికి వెళ్ళటం అనేది చాలా కఠినతరము అని ఈ విన్యాసాల ద్వారా ప్రజలు భావించే అవకాశాన్ని వాళ్ళు కల్పిస్తారు. And a very few people have their idols very good looking. తర్వాత కొన్ని సందర్భాల్లో ఆ విగ్రహాలు ఏం చేస్తాయంటే కొన్ని మంచిగా ఉండేటట్లుగా కనిపిస్తాయి. You go to any well educated gentile person's home. కాబట్టి ఎవరైనా మంచి విద్యావంతుల గృహాలని మనం సందర్శించినప్పుడు they have beautiful idols, gods. వాళ్ళ దగ్గర ఎంతో అందమైనటువంటి ఆ విగ్రహాలు దేవతా మూర్తులు ఉంటాయి. But when you go to a village, అయితే మీరు ఏదైనా ఒక గ్రామాన్ని సందర్శించినప్పుడు at the entrance you have a very frightening idol. ఆ గ్రామ ముఖద్వారమున మీకు ఒక భీతి గొల్పే రీతిలో ఒక విగ్రహం ఉంటుంది. Just got a big sword in his hand. ఆ చేతిలో ఒక భయంకరమైన ఒక ఖడ్గాన్ని ధరించి భయంకరంగా కనిపిస్తూ ఉంటుంది ఆ విగ్రహం. And people may not be afraid. అయితే ప్రజలు ఏమాత్రం కూడా భయపడరు. They put a snake around. అంతేకాదు దానికి తోడు ఒక పామును కూడా వేలాడదీయబడి ఉంటుంది. If any person comes here with a snake, will you be happy to go and shake hands? చూడండి, నిజ జీవితంలో ఎవరైనా ఒక పామును మెళ్ళ వేసుకొని వచ్చాడు అనుకోండి, అటువంటి వ్యక్తితోటి కరచాలనం చేయడానికి మీరు ఏమన్నా ఇష్టపడుతూ We ఉంటారా? will stand 10-20 feet away. ఆ వ్యక్తికి 20-30 మీటర్ల దూరంలో ఉంటారు. We never feel like going near. కాబట్టి మనం వారి దగ్గరికి వెళ్ళటానికి కూడా మనకు మనస్సు రాదు. That's how devil wants people to have an impression about God. కాబట్టి ఆ విధంగా అపవాది దేవుడి పట్ల ఉండవలసినటువంటి ఒక చక్కటి ఆ యొక్క భావం నుంచి ప్రజలను దూరం చేయటం అనేది అపవాది యొక్క ఒక తంత్రం. He gives an impression God is very cruel. అపవాది ఇంకేం కల్పిస్తాడు, ప్రజల మనసులో దేవుని పట్ల ఇటువంటి ముద్ర వేస్తాడు అంటే దేవుడు ఎంతో క్రూరమైన వాడు అనే ఒక చెడ్డ ముద్ర ప్రజల మనసుల్లో వేయటానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. You cannot come near God. కాబట్టి మీరు దేవుని సమీపించజాలరు అనే ముద్ర అది. And temple is only for a small minority of the people who are of high caste, and all common people cannot go near. కాబట్టి అటువంటి దేవుని సందర్శించడానికి అందరూ ప్రజలు కూడా వెళ్ళలేరు, ఏదో కొద్ది మంది మాత్రమే వెళ్ళగలరు అనే భావన కల్పిస్తాడు. There are many temples where women cannot go. చూడండి, ఈ భూమి మీద కొన్ని సంస్కృతుల్లో ఎట్లా ఉందంటే మరి ఆ టెంపుల్ ఉంటుంది, కాకపోతే ఆ యొక్క దేవాలయంలో మహిళల యొక్క ప్రవేశం నిషిద్ధంగా ఎంచబడుతుంది. Court cases are going on whether we can permit girls and women there. దాని మీద న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు కూడా జరుగుతూ ఉన్నాయి. See what impression he gives. కాబట్టి ఇటువంటి వాటి ద్వారా ఏమి ముద్రని వెయ్యాలని అపవాది ప్రయత్నిస్తున్నాడు. Women cannot go near God. స్త్రీలు దేవుని యొక్క సముఖానికి వెళ్ళజాలరు అనే ముద్రే అది. God is partial. He treats women in a very different way. తద్వారా అపవాది నిరూపించదలుచుకుంది ఏంటంటే దేవుడు పక్షపాతి, దేవుడు పురుషుల పక్షానే ఉన్నాడు, స్త్రీల పక్షాన లేడు అనేది మరి భ్రమింప చేస్తా ఉన్నాడు. అటువంటి There was one woman. ఒకనొక స్త్రీ ఉన్నది. She was very young. ఆమె యవ్వనంలో ఉన్నది. And their family is a very staunch priestly family.
వారి యొక్క కుటుంబం ఎంతో మరి దైవ భక్తి గల కుటుంబం. Non-Christian, priestly family. మరి భక్తి గల కుటుంబమే కానీ క్రైస్తవ కుటుంబం కాదు. They learn all the Vedas. వాళ్ళు వేదాలు ఉపనిషత్తులు ఇటువంటి అన్ని కూడా పారాయణం చేసినటువంటి కుటుంబం. And father was very sincere. వాళ్ళ నాన్నగారు ఎంతో మరి ఆ విషయాల్లో ఎంతో నిష్ఠాగరిష్ఠుడు. He taught her daughter to learn their Vedas. తన కుమార్తెకి వారి యొక్క మతంలో ఉన్నటువంటి వేదాంగాలు అన్ని కూడా అభ్యసింప చేశాడు. They had lot of property in Mysore. మైసూర్ అనే ఆ నగరంలో వాళ్ళకి ఆస్తిపాస్తులు ఉన్నాయి. But all the money the father spent going temple to temple and preaching Vedas. వాళ్ళ నాన్నగారు తనకున్నటువంటి ఆస్తినంతా కూడా వ్యయపరిచి ఆ వేదాలు బోధించడానికి ఆయన నగరానికి ఆయా ప్రాంతాలకు వెళ్తూ ఉండేవాడు. But he had little light. అయితే ఆయనకి కొంత జ్ఞానం మాత్రమే ఉన్నది. He thought the real God will not prevent women from reading Vedas. A real God will not prevent women reading Vedas. కాబట్టి ఒక నిజమైనటువంటి దేవుడు ఏమాత్రం కూడా ఈ వేదాలు చదవకుండా ఆయన చెయ్యడు అనే సత్యాన్ని ఆయన నమ్మాడు. See, little light he had. కాబట్టి కొంచెం వెలుగు ఆయనకు ఉన్నది. So he created desire for his daughter to read their Vedas. తద్వారా ఆయన ఏం చేశాడంటే ఆయన కుమార్తెని వేదాలు చదవటానికి ఆయన ఎంతగానో ప్రోత్సహించాడు. She was very intelligent. కాబట్టి ఆమె చాలా తెలివైనటువంటి చురుకైనటువంటి యువతి. Sometimes a father is very sick. ఒక్కోసారి వాళ్ళ నాన్నగారు అనారోగ్యం పాలైనప్పుడు He cannot preach this. ఆయన ఆ వేదాలని బోధించడానికి అశక్తుడైనప్పుడు So he will ask his daughter to preach. అప్పుడు తన స్థానంలో తన కుమార్తెని ఆ వేదాలు బోధించడానికి తండ్రి చెప్తూ ఉండేవాడు కుమార్తెకి. And people became angry with him. దానికి ప్రజలు ఏమాత్రం కూడా ఇష్టపడేవాళ్ళు కాదు. But he says, no, God is not angry. God loves that. అప్పుడు ఆయన ఏమనేవాడంటే మీరేం కోప్పడబాకండి, దేవుడు ఆ స్త్రీ బోధించినా కూడా ఆయన ఏమి అనుకోడు, ఆయన పక్షపాతి కాడు అని ఇట్లా సర్ది చెప్తూ ఉండేవాడు ఆ తండ్రి. During a particular function, ఒకానొక వేడుకలో they will all gather on the bank of a river. ఆ నది ఒడ్డున వాళ్ళందరూ కూడా సమావేశమయ్యారు. Or on the beach. లేకపోతే ఆ యొక్క బీచ్ లో సమావేశమయ్యారు. Lot of people come gather there. ఎంతో మంది ప్రజలు వచ్చారు అక్కడికి. And what is their belief? వాళ్ళ యొక్క విశ్వాసం ఏమిటి? If somebody is very devoted, ఎవరైనా మంచి భక్తితోటి ఉంటే they'll see God on the other side. అక్కడ అటువైపు ఉన్నటువంటి దేవుణ్ణి వీళ్ళు చూడగలరు. So many people gather there. అంచేత చాలా మంది ప్రజలు గుంపు కూడారు. And they were happy. Oh, we see God. Like that they used to rejoice. అంటే వాళ్ళు మేము దేవుణ్ణి చూసామని వాళ్ళు ఎంతో సంతోషపడసాగారు. But he was sincere. కానీ అతను చాలా మరి నిజాయితీపరుడు. He says, I didn't see any God. అయితే నేను నిజంగా దేవుణ్ణి చూడలేదు అని ఆయన చెప్పాడు. But people knew he was an honest man. ప్రజలందరికీ తెలుసు ఆయన ఎంతో నిజాయితీ గల వ్యక్తి అని. So he did not tell lie. Many people were telling lie because they want to be accepted as a religious people. చూడండి, చాలా మంది అబద్ధాలు చెప్తున్నారు. ఎందుకు అబద్ధాలు చెప్తున్నారంటే మిగతా అందరి చేత అంగీకరించబడాలి అనే ఉద్దేశం చేత వాళ్ళు అబద్ధాలు చెబుతున్నారని ఎరుకుతోటి అబద్ధాలు చెబుతున్నారు. ఈయన మాత్రం తను నిజంగా కనపడలేదు కాబట్టి నిజాయితీగా నాకు కనపడలేదు అని చెప్పాడు. So this family will go from one city to another city. Like that they went up to Kasi. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మరి ఒక నగరం నుంచి మరొక నగరానికి వాళ్ళు దాటుకుంటూ వెళ్ళి చివరికి కాశీకి వెళ్ళారు. After 1 year they come back. ఒక సంవత్సరం తర్వాత వాళ్ళు తిరిగి వచ్చారు. Most of their life they spent in temples. చూడండి, ఈ రీతిగా వాళ్ళు తమ జీవితంలో ఎంతో సమయాన్ని ఆ దేవాలయాల్లోనే గడిపారు. He spent his own money, property, everything, and all the property is gone. తనకున్నటువంటి ఆస్తిపాస్తులు, తనకున్నటువంటి ధనము అంతా కూడా ఈ ప్రబోధాల్లోనే, వేదాన్ని బోధించడంలోనే ఆయన హారత కర్పూరం చేశాడు. Father became very sick and he died. కాబట్టి అట్లా ఎంతో తనకున్నటువంటి డబ్బంతా ఖర్చు పెట్టి చివరికి ఆయన ఒక వ్యాధితోటి మరణించాడు. Mother also died. అదేవిధంగా తన యొక్క తల్లి కూడా మరణించింది. Now she has only one brother. అతనికి ఒక సహోదరుడు ఉన్నాడు. So brother will take her. క్షమించండి, ఆమెకు ఒక సహోదరుడు ఉన్నాడు. To temple. కాబట్టి ఆ సహోదరుడిని తీసుకువెళ్ళేది. She read their Vedas and had many doubts. ఆమె ఆ వేదాల్ని చదువుతూ ఎన్నో సందేహాలు నివృత్తి చేసేది. And brother thought she should have a life, so he married her to a lawyer.
తర్వాత ఆమె ఎవరో ఒక వ్యక్తిని Lawyer. ఒక She married a lawyer. ఒక లాయర్ని వివాహం చేసుకుంది. And they were settled in a house. కాబట్టి వాళ్ళు ఒక గృహంలో ఉన్నారు. And you know, every lawyer house, lot of books will be there. They will have a library. కాబట్టి లాయర్స్ దగ్గర మనం చూస్తాం చాలా గ్రంథాలు అలా పోగుబడి ఉంటాయి. Criminal law and civil law, so many books will be there. కాబట్టి సివిల్ లా అని క్రిమినల్ లా అని అట్లా చాలా రకాల గ్రంథాలు పుస్తకాలు అక్కడ ఉంటాయి And పెట్టబడి. she was looking after all those books. కాబట్టి నూతనంగా వివాహమైనటువంటి ఆ స్త్రీ, ఆ యువతి ఆ పుస్తకాలన్నీ కూడా చూస్తూ ఉంది. All books were big books. అన్ని కూడా పెద్ద పెద్ద ఉద్గ్రంథాలు. There was a small book, అందుట్లో ఒక చిన్న పుస్తకం ఆమె దృష్టిని ఆకర్షించింది. blue color book. ఆ బ్లూ రంగు పుస్తకం. And she took that book. ఆ పుస్తకాన్ని తీసుకుంది. Because small books anybody can read. కాబట్టి ఆ చిన్న పుస్తకాలు సులువుగా చదవటం సులువు కాబట్టి She just opened దాన్ని తెరిచింది. and she started reading. ఆ తెరిచి చదవటం ప్రారంభించింది. One lady was with the issue of blood for so many years. కాబట్టి ఆ రక్తం ఎంతగానో చాలా సంవత్సరాల నుంచి రక్తం కారుతూ ఉంది. She spent lot of money, property, everything with the doctors. ఒక స్త్రీకి అనారోగ్యం చేత రక్తస్రావం అనే రోగం చేత ఆ స్త్రీ చాలా బాధపడుతుంది. చాలా మంది వైద్యుల్ని ఆమె కలిసి ఎంతగానో చికిత్స నిమిత్తం వెళ్తూ ఉండేది. She came to Jesus. చివరికి ఏమాత్రం కూడా ఫలితం దక్కక ఆమె యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. She touched the garment, the helm of the garment of Jesus. యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగుని ఆమె ముట్టడం జరిగింది. She got healed. తద్వారా ఆమె యొక్క బాధ, ఆ వ్యాధి నివారణ అయిపోయింది. She started thinking. ఇప్పుడు ఈమె చదివినటువంటి ఈ వృత్తాంతం చదివినటువంటి ఈమె So far I was taught that women should not go to God. ఆలోచించసాగింది. ఇప్పుడు వరకు స్త్రీలు ఏమాత్రం కూడా దేవాలయ ప్రవేశం నిషిద్ధమని అంటూ చూచాము. But here is a God who allowed the women to touch his garment. అయితే ఇక్కడున్నటువంటి దేవుడు ఎట్లా ఉన్నాడంటే తన వస్త్రాన్ని కూడా తాకటానికి స్త్రీకి అనుమతించినటువంటి సందర్భాన్ని చూచింది. When somebody is having the issue of blood, they can't touch anybody because the person will be defiled. చూడండి, మనం సహజంగా భారతీయ సంస్కృతిలో కానీ ఎక్కడైనా మనం చూస్తూ ఉంటాం. మరి స్త్రీలు రక్తస్రావం కనుక స్త్రీలో జరిగితే అటువంటి వాళ్ళని మరి బయట ఉంచుతారు. వాళ్ళు మిగతా వాళ్ళని ముట్టడానికి ఇష్టపడరు. But this God must be a real God. కాబట్టి ఈ దేవుడు ఆ ముట్టనిచ్చాడు అంటే ఈయనే నిజమైనటువంటి దేవుడు. Then she read another portion. తర్వాత ఆ పుస్తకంలో నుంచి మరొక భాగాన్ని తీసి చదవటం ప్రారంభించింది. It was John chapter 8. అది యోహాను సువార్త 8వ అధ్యాయం. They brought an adulterous woman, a woman caught in adultery. అక్కడ వ్యభిచారమందు పట్టబడినటువంటి ఒక స్త్రీని గురించినటువంటి సంగతులు రాయబడ్డాయి. All wanted to throw stone and kill her. కాబట్టి ఆమె పట్ల అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క వైఖరి ఎలా ఉందంటే ఆమె పాపిష్టిది కాబట్టి రాళ్లతో రువి చంపాలి అనే నిర్ణయానికి వచ్చారు అక్కడ ప్రజలు. But here is a God who was compassionate and he saved her. కాబట్టి అక్కడ ఉన్నటువంటి దేవుడు ఎంత దయగలవాడంటే ఆ ప్రజలందరూ చంపాలనుకున్నప్పటికి కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి దేవుడు ఆమెను కాపాడాలని She ప్రయత్నించాడు. was surprised. కాబట్టి ఈ వృత్తాంతం చదివి ఆమె Is there a God like this? ఎంతగానో ఆశ్చర్యపోయి ఇటువంటి దేవుడు కూడా ఉన్నాడా అని Then తలంచింది. she turned to John chapter 4. దాని తర్వాత యోహాను సువార్త 4వ అధ్యాయాన్ని చదివింది. She was speaking to a Samaritan woman. కాబట్టి అక్కడ కూడా మరొక స్త్రీని చూసింది. ఆమె సమరయ స్త్రీ. She had divorced 4 times and 5th person is not her husband. కాబట్టి అప్పటికే నలుగురికి విడాకులు ఇచ్చింది. 5వ వ్యక్తితోటి ఆమె జీవించసాగింది. Society will discard such a person. చూడండి, అటువంటి స్త్రీని సమాజం ఎంతగానో మరి చెడ్డగా భావిస్తూ ఉంది. The Bible says she came to the well at the noon time. బైబిల్లో అక్కడ రాయబడింది యోహాను సువార్త 4వ అధ్యాయంలో మిట్ట మధ్యాహ్నం సమయంలో ఆమె ఆ ఊరి సుఖారను ఊరి యొక్క బావికి ఆమె వచ్చింది నీళ్ల కోసం. It was a very hot time. అది ఎంతగానో తీవ్రమైనటువంటి ఎండ సమయం. Why she comes at that time? ఇంతకీ ఆ అననుకూల సమయంలో అంత ఎండ సమయంలో ఆమె ఎందుకు వచ్చిందంటారు? Because she cannot come when others are collecting water in the morning. ఎందుకు వచ్చింది అంటే మిగతా వాళ్ళంతా కూడా చల్లపూటన ఎండ తీవ్రత తక్కువగా ఉన్న ఉదయకాలంలోనో సాయంత్రంలోనో ఆ బావికి నీళ్ల కోసం వస్తారు. అయితే మధ్యాహ్నం పూట తీవ్రమైనటువంటి ఎండ సమయంలో ఎవరూ రారు కాబట్టి ఎవరూ రాని సమయంలో తను వెళ్ళాలి అని ఆమె వెళ్ళింది. Jesus spoke to her. చూడండి, ఆ సమయంలోనే యేసుక్రీస్తు ప్రభు ఆమెను దర్శించడం జరిగింది. And he started speaking about the worship. అంతేకాదు అక్కడ ఒక శ్రేష్టమైనటువంటి ఒక విషయాన్ని ఆమెతోటి పంచుకోవడం జరిగింది. అది ఆరాధన గురించి. John chapter 4 verses 22-23. అది యోహాను సువార్త 4వ అధ్యాయం 23-24 వచనాల్లో ఉంది. 22-23.
22, 23 వచనాల్లో ఉంది. And he speaks about worshipping God in spirit and in truth. కాబట్టి అక్కడ ఏం చెప్పాడంటే ఆరాధన అనేది ఆత్మతోనూ సత్యముతోనూ జరుగుతుంది. And this lady who was reading all these things were really wanted to go to this God. కాబట్టి అప్పుడు ఆమె ఎంతగానో దేవుని యొక్క వాక్యం చేత పట్టబడి అటువంటి దేవుణ్ణి ఆరాధించాలని తన మనసులో ఉవ్విళ్ళూరింది. She said, "This is the true God. కాబట్టి ఈయనే నిజమైనటువంటి దేవుడు అనే నిర్ధారణకు వచ్చింది. I want this Jesus. కాబట్టి ఇటువంటి నిజదేవుడు అయిన యేసుక్రీస్తు ప్రభు నాకు కావాలి అంది. I commit my entire life to this God." కాబట్టి నా యావత్ జీవితం ఇంకా మిగిలినటువంటి నా శేష జీవితం అంతా కూడా ఈ దేవునికి అర్పిస్తాను అని నిశ్చయించుకుంది. Who is not partial. ఈయన పక్షపాతం లేని దేవుడు. Who really loves the sinners. నిజంగా పాపుల్ని ప్రేమించే దేవుడు. He loves the destitutes. అంతేకాదు లోకం చేత తృణీకరించబడినటువంటి వారిని హక్కును చేర్చుకునే దేవుడు. There are many women who are discarded by their families and Jesus loves them. కాబట్టి ఎంతో మంది తమ కుటుంబాల చేత వెలివేయబడి తృణీకరించబడినటువంటి వారిని యేసుక్రీస్తు ప్రభు హక్కును చేర్చుకుని చేరదీసేవాడు. And her husband also died. తన యొక్క భర్త చనిపోయాడు. And she wanted to serve this God. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుని సేవించడానికి ఆమె నిశ్చయించుకుంది. She went to a place near Pune. పూణేకి సమీపంలో మరి పూణే నగరానికి సమీపంలో ఆమె ప్రభువుని సేవించడానికి తీర్మానం చేసుకుంది. Pune is near Bombay. పూణే అనేది బాంబే సిటీకి దగ్గరగా ఉంది. Bombay it is 120 kilometers away. బాంబే నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఈ పూణే అనే నగరం ఉంది. Now the Pune Bombay are so developed, both are merging. ఇప్పుడు ఎలా ఉందంటే పూణే బాంబే ఆ రెండు మహానగరాలు కూడా చాలా ఆధునికీకరణ సాంకేతిక విప్లవం వల్ల చాలా దగ్గరికి చేర్చబడ్డాయి. And from Pune 1 hour there's a place called Gedgaon. కాబట్టి పూణే నుంచి 1 గంట ప్రయాణం ఉన్న గెడ్గావ్ అనే ప్రాంతానికి ఆమె వచ్చింది. They call it as గెడ్గావూర్ అది మరి వాడుక భాషలో అలా చెప్తూ ఉంటారు. There she bought a big piece of land అక్కడ ఆమె ఒక భూమిని కొనుగోలు చేసింది. and started serving God. అక్కడ ప్రభువుని సేవించడం ప్రారంభించింది. She started translating the Bible into the Marathi. అంతేకాదు మరి బైబిల్ని మరాఠీ భాషలోకి అనువాదం కూడా చేసింది. She was a short woman. ఆమె ఎంతో పొట్టిగా ఉన్నటువంటి స్త్రీ. I saw the place where she used to translate the Bible. ఆమె ఎక్కడైతే ఏ ప్రాంతంలో అయితే కూర్చొని ఆ బైబిల్ని ట్రాన్స్లేట్ చేసిందో ఆ ప్రాంతాన్ని నేను దర్శించడం జరిగింది. We saw her house. కాబట్టి మరి సహోదరుడు ఆ గృహాన్ని ఆమె నివసించిన గృహాన్ని కూడా దర్శించడం జరిగింది. And she went to different villages and gathered all the women who were discarded by the society. కాబట్టి సమాజం చేత తృణీకరించబడి వెలివేయబడినటువంటి అనేక మందిని దగ్గరికి తీసి హక్కును చేర్చుకొని వాళ్ళకి ప్రభు ప్రేమను పంచడం జరిగింది. She gathered thousands of people, such people. కాబట్టి అటువంటి వెలివేయబడినటువంటి అనేకుల్ని ఆమె చేర్చుకోవడం జరిగింది. One day she was praying. ఒకరోజు ఆమె ఇలా ప్రార్థన చేస్తారు. They were praying for the anointing of the Holy Spirit. కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం కోసం Lord, send your fire from above. ప్రభువా వీళ్ళందరి మీదకి నీ యొక్క అగ్ని దిగిరానిమ్ము. You know, fire from above came down. కాబట్టి పరలోకము నుంచి అగ్ని దిగి వచ్చింది. Most of the people were anointed. అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా అభిషేకించబడ్డారు. There was a big revival. గొప్ప ఉద్యమం అక్కడ చెలరేగింది. You know what happened? అక్కడ ఏం జరిగిందో తెలుసా? తర్వాత nearby villages people started carrying water in the bucket. They wanted to quench the fire. చూడండి ఆ అగ్ని ఎట్లా ఉందంటే చుట్టుపక్కల గ్రామాల నుంచి బకెట్లతోటి బిందులతోటి నీళ్ళు తెచ్చి ఆ అగ్నిని ఆ ప్రవాహాన్ని చల్లార్చడం కోసం ప్రయత్నించారు. They were able to see the fire. కాబట్టి వాళ్ళు నిజంగా అగ్నిని చూడగలిగారు. It was not the physical fire, but it is a spiritual fire fell on them. అది నిజమైనటువంటి భౌతికమైనటువంటి అగ్ని కాదు సుమి, అది ఆత్మీయమైనటువంటి అగ్ని. And she joined with a godly man, A.B. Simpson. ఆమె ఏబి సింప్సన్ అనే ఒక దైవజనుడిని కలవటం జరిగింది. And she constructed a big church there. ఒక మందిరాన్ని కూడా విశ్వాసులు కూడుకోవడానికి ఒక మందిరాన్ని కూడా అక్కడ ఉంచడం జరిగింది. And lot of people came and served God and worshipped God. Meetings were going on. కాబట్టి చాలా మంది వచ్చి అక్కడ ప్రభువుని స్తుతించడానికి ఆరాధించడానికి అదేవిధంగా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవటానికి ఆ మందిరం అనేది ఉంది. 3 times I have gone there. నేను ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి 3 సార్లు నేను ఆ ప్రాంతాన్ని దర్శించడం జరిగింది. And the men of God were telling
that Brother Zach came long back and preached God's word there. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమన్నారంటే మరి దైవజనులు జాక్పూనన్ గారు కొన్నిసార్లు వచ్చి ఇక్కడ బోధించడం జరిగిందని చెప్పారు. And she is called Pandita Ramabai. ఆమె ఎవరో కాదు, ఆమె పండిట్ రమాబాయి. Yeah, she worked very hard to prevent the very evil practice called sati. సతీ సహగమనం అనే సాంఘిక దురాచారాన్ని రూపం అవటంలో ఆమె ఎంతో కృషి చేసింది. Yeah, and now I asked them how many people are there. అప్పుడు నేను అడిగాను ఎంతమంది ఇంకా గ్యాదర్ అవుతా ఉన్నారు ఆ ప్రాంతంలో అని. They said nearly 15,000 people they are serving. అయితే ఇప్పుడు 15,000 మంది అక్కడ సమావేశం అవుతూ ఉన్నారని తెలిసింది. And there was a time where there was no water. చూడండి, ఒకప్పుడైతే అక్కడ నీళ్లు అనేదే చాలా నీటి ఎద్దడి, Then కరువు ఉండేది. searched and put water well bore the ground, no water. చూడండి, ఆ ప్రాంతాల్లో ఎంత నీటి కరువు ఉండేదంటే వాళ్ళు తవ్వుతూ ఉండేవాళ్ళు, కానీ నీటి జల అనేది పడేది కాదు. And she prayed to God. ఆమె ప్రభువుని ప్రార్థించడం Lord, we need water. ప్రభువా, మాకు నీటి అవసరత ఎంతో ఉంది. And with the prayer she selected a place and asked them to dig a well there. ఆమె ఎంతో ప్రార్థనాపూర్వకంగా ప్రభు మీద ఆధారపడి అక్కడ ఒక బావిని త్రవ్వించడం జరిగింది. They started digging little bit, plenty of water came. అయితే ఆ త్రవ్వటం ఎంతో కొద్ది లోతులోనే ఆ జల అనేది ఎంతో సమృద్ధి అయినటువంటి జల, All the people had water. జల అనేది రావటం జరిగింది. ప్రజలందరికీ కూడా అది అవసరం తీరింది. See, many years have gone. Even now the ministry is going on there. కాబట్టి అప్పటి నుంచి కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఆ యొక్క పరిచర్య కొనసాగుతూ ఉంది. We should teach our children. There are lessons in the history on Pandita Ramabai when we studied, but now slowly the present people they are removing it. చూడండి, మరి సహోదరుడు చదువుకునే సమయంలో పండిత్ రమాబాయి గురించినటువంటి ఒక చక్కటి పాఠం అనేది సిలబస్లో పాఠ్యక్రమంలో పెట్టబడింది. అయితే నేటి విద్యార్థులకి అటువంటి చరిత్రలో ఉన్నటువంటి ఆ మహనీయుల పాఠ్యాంశాలని మరి ఇప్పుడు దూరం కావడం జరుగుతూ ఉంది. Young people, you are spending lot of time in YouTube with your mobile. కాబట్టి యవనస్తులైనటువంటి వారు చాలా సమయాన్ని యూట్యూబ్లో మొబైల్తో గడుపుతూ ఉన్నారు. Go to Google and search for Pandita Ramabai. కాబట్టి పండిట్ రమాబాయి జీవితాన్ని గురించి మరి గూగుల్లో సెర్చ్ చేయండి. Read her life. ఆమె యొక్క జీవితాన్ని చదవండి. And tell your mothers. అదే విధంగా మీ తల్లిదండ్రులకు చెప్పండి. Tell your grandmothers. మీ యొక్క అమ్మమ్మలకి, మీ తల్లులకి చెప్పండి. Such godly woman lived in this country. అటువంటి దైవికమైనటువంటి ఒక స్త్రీ ఈ భూమి మీద నివసించింది. We know many godly women who came from abroad, like Amy Carmichael and Ida Scudder. చాలా మంది దైవికమైనటువంటి సహోదరులు ఫారిన్ నుంచి ఉన్నటువంటి వాళ్ళు మనకు తెలుసు. ఎట్లా అంటే కార్మికేల్ గారి గురించి, అట్లాంటి వాళ్ళ గురించి. But we should know our own people God raised and brought revival. అయితే మన భారతదేశంలోనే ఇటువంటి పండిట్ రమాబాయి లాంటి స్త్రీలని కొంతమందిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఉద్యమం కోసం లేపుకున్నాడు. So I was telling you how the devil has cheated, deceived people, telling that God is a difficult person with a snake, with a sickle and with a spear. Don't go near him. కాబట్టి మరి ఇందాక మనం చూచినట్లుగా కొంతమంది ఏం చేస్తున్నారంటే దేవుడు ఎంతో కఠినమైన వాడు, ఆయన సమీపింప రానివాడు అని ప్రజల్లో భయభీతుల్ని కలగజేసే సాతాన్ తంత్రాలని మనం చూచాం. So one of the works of the devil is to misrepresent God. అపవాది చేసే గొప్ప ఆ యొక్క మరొక ఈ క్రియ, తాంత్రిక క్రియ ఏంటి అంటే, తంత్రం ఏంటంటే దేవుడి పట్ల ఒక చెడు భావన ప్రజల్లో తీసుకురావటం. God is always trying to catch you like a policeman. దేవుడు ఎలా ఉంటాడు మీ పట్ల అంటే, మీరు ఏదైనా నేరం చేసేటప్పుడు, ఏదైనా తప్పు చేసేటప్పుడు పోలీస్ నేరస్తుని ఎలా పట్టుకొని శిక్షిస్తాడో అలా మిమ్మల్ని పట్టుకొని శిక్షించేవాడే దేవుడు అనే ఒక చెడ్డ భ్రాంతిలోకి నెట్టివేస్తాడు. In such a world, Jesus came to reveal God who is a loving father. యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే దేవుని యొక్క ప్రేమని రుజువు చేయడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. He is a loving father. ఆయన ప్రేమగల తండ్రి. He taught first time to his people, call God as your father, daddy. కాబట్టి మొట్టమొదటిగా ఈ భూమి మీద దేవుణ్ణి మానవ సంబంధంతో జోడించడం యేసుక్రీస్తు ప్రభు చేశాడు. దేవుణ్ణి తండ్రి అని సంబోధించడం నేర్పాడు. He is like a loving mother.
అంతేకాదు తండ్రి అనే కాదు, మరి తల్లి తన బిడ్డల పట్ల ఎంత వాత్సల్యం చూపిస్తుందో పరలోకంలో ఉన్నటువంటి దేవుడు కూడా తన బిడ్డల పట్ల అంతే తల్లి లాంటి వాత్సల్యాన్ని చూపుతాడని తల్లి యొక్క ప్రేమతో కూడా పోల్చడం జరిగింది దేవుణ్ణి. As we sang, he's a manchi kapari. ఇందాక మనం పాడాము మంచి కాపరి అని. He's a loving shepherd. అంతేకాదు ఆయన ఒక ప్రేమించే కాపరిగా కూడా ఉన్నాడు. Suppose a sheep goes and falls and gets wounded. మరి ఒక గొర్రె తప్పిపోయి గాయపడటం జరిగితే He carries in his shoulder. కాబట్టి ఆ గొర్రెని తన యొక్క భుజాల మీద ఎత్తుకొని తిరిగి He వచ్చేవాడు. gives his life to the sheep. కాబట్టి ఆ యొక్క గొర్రె కోసం తన ప్రాణాన్ని సైతం కూడా వడటం జరిగేది. Especially somebody is weak. ఎవరైనా బలహీనంగా ఉన్నారనుకోండి, He shows more attention. కాబట్టి ఆ బలహీనంగా ఉన్నటువంటి గొర్రెల పట్ల కాపరి ఎంతో ఎక్కువ శ్రద్ధ కనపరిచేవాడు. Yeah, in your home there are 4 children. ఉదాహరణకి మీ గృహంలో 4 పిల్లలు ఉన్నారనుకోండి. One child is very, very sick. ఆ 4లో ఒక బిడ్డ ఎంతో మరి అనారోగ్యంతో మరి ఉంటే, I had a friend. నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు. He's in Bangalore. అతను బెంగళూరు నగరంలో ఉన్నాడు. He was working with me. అతను నాతో పనిచేస్తూ We ఉన్నాడు. both studied together and worked together. మేము కలిసి చదువుకున్నాము, కలిసి పనిచేసాము. And he has 2 sons. అతనికి 2 కుమారులు. And second son was 9 months old. ఆ రెండవ కుమారుడు 9 నెలల వయసు. And he had some fever. అతనికి జ్వరంగా ఉంది. Took him to a doctor. అతని దగ్గర డాక్టర్ గారి దగ్గరికి తీసుకువెళ్ళారు. And when the doctor started checking him, డాక్టర్ గారు అతనికి వైద్య పరీక్ష చేసి he suddenly started crying. పరీక్ష చేసే క్రమంలో అతను ఏడవటం జరిగింది. 9 months baby. 9 నెలల బిడ్డ. When the baby was crying, ఆ బిడ్డ ఏడవటం జరిగింది. suddenly the fingers became blue. మరి తన యొక్క వేళ్ళన్నీ కూడా నీలం రంగులోకి మారటం జరిగింది. But they never noticed. They thought it is natural. వాళ్ళు ఏమి కూడా ఈ విషయాన్ని గుర్తించక అదే సహజమేలే అనుకున్నారు. But doctor told them, అయితే డాక్టర్ గారు ఇలా చెప్పారు, your child has got some problem in the heart. మీ యొక్క బిడ్డకి గుండె సంబంధమైనటువంటి ఒక రోగంతో బాధపడుతుంది అని చెప్పడం And జరిగింది. they took X-ray and other tests. దాని తర్వాత మిగతా వైద్య పరీక్షలన్నీ చేశారు. There was a hole in the heart. చివరికి ఏం తేలింది అంటే ఆ గుండెకి రంధ్రం ఉంది అనే విషయం తేలింది. The good blood and bad blood are mixing. దానికి కారణం ఏంటయ్యా అని ఆరా తీస్తే చివరికి తెలిసింది ఏంటి అంటే మంచి రక్తము ధమనుల ద్వారా సిరల ద్వారా మంచి రక్తము చెడు రక్తము రెండింటి సరఫరా కూడా అక్కడ కలిసిపోయినటువంటి That's పరిస్థితి. why the color is changing. అంచేత ఆ యొక్క రంగు కూడా ఆ ఎర్రటి రంగు కూడా నీలం రంగులోకి మారటం జరిగింది. They were really shocked. అంచేత వాళ్ళు ఎంతగానో దిగ్భ్రాంతి చెందారు. Child went through first surgery. ఆ తర్వాత ఆ చైల్డ్ మొట్టమొదటి శస్త్రచికిత్సకి వెళ్ళటం I జరిగింది. went to their home. House. నేను వారి యొక్క గృహానికి దర్శించడం జరిగింది. Mother so lovingly always will take care of the second child. కాబట్టి వాళ్ళ ఆ రెండవ బిడ్డని ఆ తల్లి ఎంతగానో పొదుగు పట్టుకుంది. And she will carry him. He cannot walk like an ordinary child. కాబట్టి మిగతా వాళ్ళలాగా మరి ఆ బిడ్డ నడవలేడు. And the child also is so dependent on mother. అదేవిధంగా ఆ బిడ్డ కూడా తల్లి మీద ఎంతగానో ఆధారపడ్డాడు. So much of emotional bond. ఎంతో భావోద్రేకమైనటువంటి బంధం వెనవేసుకుపోయింది వాళ్ళ మధ్య. Second surgery was over. రెండవ శస్త్రచికిత్స కూడా జరిగిపోయింది. And when he was 3 or 4 years old, 2-3 సంవత్సరాల తర్వాత they wanted to do the third surgery. తర్వాత మరలా 3వ శస్త్రచికిత్సకి వాళ్ళు సిద్ధమవుతూ ఉన్నారు. In Chennai, surgery was going on. చెన్నైలో ఆ యొక్క శస్త్రచికిత్స జరుగుతూ ఉంది. Mother and father, they were waiting outside. తల్లిదండ్రులు ఆపరేషన్ థియేటర్ కి వెలుపల నిరీక్షిస్తూ ఉన్నారు. And always asking the doctor, how is he? వాళ్ళు ఎల్లవేళలా ఇట్లా ప్రశ్నిస్తూ ఉన్నారు డాక్టర్ గారిని, ఎలా ఉంది బిడ్డ అని. Mother says, out of 24 hours, you can see 1 minute. ఆ తల్లి ఆ 24 గంటల యొక్క అవధిలో 1 నిమిషం చూడగలిగింది. They will wait when that 1 minute will come. ఆ 1 నిమిషం ఎప్పుడు వస్తుంది అని నిరీక్షణ. They went to the ICU. వాళ్ళు ఐసీయూలోకి ప్రవేశపెట్టబడ్డారు. Here on tube, so many tubes. ఎన్నో ట్యూబులతోటి ఆ చిన్న బిడ్డ నిండి ఉన్నాడు. And they were really shattered. అప్పుడు వాళ్ళు ఎంతగానో మరి దిగ్భ్రాంతి చెందారు. When they were waiting, వాళ్ళు అలా నిరీక్షిస్తూ the ఉన్నారు. doctor called them చివరికి డాక్టర్ గారు పిలిచారు. and told them, ఇట్లా చెప్పారు, we are sorry to say that your son passed away. అయ్యో మేము ఎంతగానో విచారిస్తున్నాం మీకు ఈ సంగతి చెప్పడానికి. మీ ఆ చిన్న పసిబిడ్డ మీ కుమారుడు That really shook their life.
వాళ్ళ జీవితాన్ని ఎంతగానో దిగ్భ్రాంతికి గురి చేస్తుంది Mother cried and cried and cried. Why did he die? ఆ తల్లి ఎంతగానో వేదంతో ఆమె శోకిస్తూ ఉంది. He ఎందుకు was so close to me. ఆ బిడ్డ నాతో ఎంతగానో సన్నిహితంగా ఉన్నాడే. Their entire family life shattered. తన యొక్క జీవితం అంతా కూడా పూర్తిగా ఇదైపోయింది, అట్లాకుతలం అయిపోయింది. Because sick child they loved so much. కాబట్టి ఆ రోగగ్రస్తుడైనటువంటి ఆ బిడ్డతోటి ఆ తల్లి బంధం ఎంతగానో ఉంది. My dear brothers and sisters, ఓ నా ప్రియ సహోదరి సహోదరులారా, your sickness is your sin. మీ యొక్క మరి ఆ యొక్క వ్యాధి ఏంటి అనుకుంటున్నారంటే పాపమే ఆ వ్యాధి. God hates the sickness. దేవుడు వ్యాధిని మరి అసహించుకుంటున్నాడు. But he loves the child. అయితే ఆ బిడ్డని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. This mother, you ask her, do you love the hole in the heart? You love the sickness in the heart? చూడండి, ఆ తల్లిని కనుక అడిగినట్లయితే నీ బిడ్డ లోపల ఉన్నటువంటి ఆ వ్యాధిని నువ్వు ప్రేమిస్తున్నావు అంటే ఆ తల్లి ఏముంటుందంటే, No, I hate it. నో, నా బిడ్డ లోపల ఉన్నటువంటి ఆ వ్యాధిని నేను ద్వేషిస్తున్నాను అంటది. Do you hate the child because she's sick or it is sick? అయితే ఆ బిడ్డ ఆ వ్యాధి కలిగి ఉన్నాడు కాబట్టి ఆ బిడ్డను కూడా నువ్వు అసహించుకుంటున్నావు అని తల్లిని అడిగితే, No, I love. నో, అలా కాదు, నా బిడ్డను నేను ప్రేమిస్తున్నాను కానీ నా బిడ్డ లోపల ఉన్నటువంటి వ్యాధిని నేను ద్వేషిస్తున్నాను అని ఆ తల్లి I love the child so much. నా బిడ్డను నేను ఎంతగానో ప్రేమిస్తా ఉన్నా. Our God is also like that. మన దేవుడు కూడా ఆ తల్లి ప్రేమ ఎలా ఉందో దేవుడు కూడా అలా ప్రేమతోటి ఉన్నాడు. He hates the sin you have in your life. కాబట్టి మన జీవితంలో ఉన్నటువంటి పాపాన్ని దేవుడు ఆ వ్యాధిలాగా ద్వేషిస్తూ ఉన్నాడు. But he loves you. కాబట్టి ఆ తల్లి ఆ బిడ్డను ఎంతగా ప్రేమించిందో అంతగా దేవుడు మనల్ని He ప్రేమిస్తాడు. wants you to be healthy. కాబట్టి ఎంతో ఆరోగ్యకరంగా మనం ఉండాలని మరి దేవుడు చూస్తూ ఉన్నాడు. God wants every one of us to be spiritually healthy children. కాబట్టి మనం అందరం కూడా ఆత్మీయంగా ఆరోగ్యవంతులంగా ఉండాలని దేవుడు ఆకాంక్షిస్తూ ఉన్నాడు. But devil wants us to be sick in our spiritual life. అయితే అపవాది ఏం చేస్తాడు అంటే అందరూ కూడా మానవులందరూ కూడా ఆత్మ సంబంధమైనటువంటి వ్యాధితోటి నిండి ఉండాలి అని అపవాది భావిస్తాడు. How can he make sure that we are living in sin and sick? మరి మనం పాపం అనే రోగంతో నిండి ఉన్నామని ఎలా ఉంటుంది, ఎలా తెలుసు? By showing God as a difficult person. You can't approach God. He's very angry with you. అది వాడికి ఎలా కనిపెట్టాడంటే దేవుణ్ణి ఒక తప్పుడు చిత్రీకరణ ప్రజల యొక్క హృదయాల్లో చేస్తే ప్రజలు నిజ దేవుణ్ణి ఎరగరు అనే తంత్రాన్ని వాడు అమలు చేస్తూ ఉన్నాడు. That is a lie of the devil. కాబట్టి అది అపవాది యొక్క అసత్యం. Yesterday, one of the boys, నిన్నటి దినాన మరి జరిగినటువంటి ఒక విషయం, he went to his friend. ఒక అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కలిసి ఎక్కడికో He వెళ్ళాడు. drank, వాళ్ళు ఎంతగానో మద్యపానం చేశారు. came and bit his mother. వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చారు. Then our brothers went there to counsel him. అక్కడ మరి ఆ బ్రదర్స్ కొంతమంది వెళ్ళి కౌన్సిలింగ్ ఇవ్వటం ప్రారంభించారు. What did he say? No? You know what did he say? ఇంతకీ అతను ఏమన్నాడు తెలుసా మీకు? Hereafter I will not come to church. నేను ఇంకా మీ సంఘానికి కూడా ఇక్కడి నుంచి రానుకోండి. Because church came to know about my sinful habit. చూడండి, నేను పాపంలో ఉన్నానని చర్చిలో ఉన్నటువంటి సహోదరులు గమనించారు కాబట్టి మీరు వద్దు, మీ సంఘం వద్దు, పొండి అని తృణీకరించాడు. I don't want to come to this hospital. నేను ఇంకా ఈ హాస్పిటల్ కూడా రాను. Because doctors know about my sickness. ఎందుకంటే డాక్టర్స్ కి నా యొక్క రోగం తెలిసింది, రోగాన్ని కనిపెట్టారు కాబట్టి. They have my MRI's report or X-ray report, so I don't want to go to church. వాళ్ళు ఎంతగానో Go to hospital. నా వ్యాధిని పరీక్షించి ఆ ఎంఆర్ఐలు తీసి నాలో వ్యాధి ఉందని కనిపెట్టారు కాబట్టి నాకు వైద్యశాల వద్దు, డాక్టర్లు వద్దు అన్నట్టుగా ఉంది. Oh, let the doctor know, but nurses should not know. కాబట్టి ఆ డాక్టర్ తెలుస్తుంది కానీ మరి ఇతను దాన్ని ఒప్పుకోవట్లేదు. Will anybody say like that? ఎవరైనా అట్లా ప్రవర్తిస్తారంటారా? We are so wise when this body comes. కాబట్టి మరి మనం ఎంతగానో శరీరం విషయంకి వచ్చేటప్పటికి ఎంతగానో తెలివిగా ఉంటాం. But in our spiritual life, we believe the lie of the devil. అయితే ఆత్మీయ విషయాల్లో మనము అపవాది మాటలనే మనిషి నమ్ముతూ ఉంటాం. I don't want to come to church. నేను సంఘానికి రాను అన్నాడు. That's exactly the devil wants to do. కాబట్టి సాతాను కావాల్సినదే, సాతాను ఇటువంటి తంత్రాలతోటి ప్రజల్ని దేవుడి నుంచి వేరుపరుస్తూ ఉంటాడు. First he shows the attraction of sin very attractively. కాబట్టి పాపం అనే భోగాన్ని ప్రజలకు ఎరవేస్తూ ఉంటాడు. One time only. ఒకే ఒక్కసారి. Then you fall into sin. కాబట్టి ఆ ఎరకి, పాపమని ఎరకి చిక్కినటువంటి ఆ మనిషిని చిన్నగా ఈడుస్తాడు. Then already you have fallen. అప్పటికే పడిపోయాడు. Nothing wrong. Again you fall. మరలా పడగొడతాడు. In Tamil there is a saying. తమిళంలో ఇలాంటి ఒక సామెత ఉన్నది. I'll tell in Tamil. తమిళంలో ఇట్లా ఉంది. తలకి మేల జాన్ పొన్న ఎన్న మొడం పొన్న ఎన్న. You know that?
తెలుగు ఇంగ్లీష్ Yeah, I'll tell in English. ఇంగ్లీష్ యా See, you are caught in a flood, and whether it is a 1 John or 1 feet, what it makes no difference. And- Water is flowing above, whether it is this much or this much, I don't bother. తెలుగులో దానికి ఉన్నటువంటి సామెత ఏంటంటే తెలుగులో కూడా Oh, okay. నిండా మునిగినోడికి చలేంది అది అట్లా అంటే పాపం చిన్నది చేసినా పెద్దది చేసినా ఒకటే కాబట్టి నిండా మునిగినోడి చలి ఏంటి అనేది తెలుగు సామెత. And devil says that కాబట్టి అపవాది అలా మాట అంటాడు. already you have fallen to one sin. ఆల్రెడీ నువ్వు ఇప్పటికే ఒక పాపంలో పడిపోయాడు కాబట్టి నువ్వు ఎన్ని పాపాలు చేసినా ఒకటే. Now 1 sin or 10 sins doesn't matter. Enjoy. ఒకటైనా 10 అయినా ఒకటే. Yeah, one lie I already you have told. ఒక అబద్ధం నువ్వు నిన్న ఆడావు, Continue telling lies. ఇంకా నువ్వు దాన్ని కొనసాగించు. And then he gives you a bad conscience. అట్లా నీ చేత అబద్ధాలు ఆడిస్తూ తప్పులు చేయిస్తూ ఒక చెడ్డ మనస్సాక్షిని నీలో స్థాపిస్తాడు. He condemns you. చివరికి ఆ చెడ్డ మనస్సాక్షి You are స్థాపించిన good తర్వాత for nothing. నిన్ను ఏం చేస్తాడు అంటే ఇంకా నీ మీద నువ్వు సరైనడు కాదు అని నీ చేత అట్లాంటి ఖండిస్తా ఉంటాడు. God doesn't love you. దేవుడు నిన్ను ఏమాత్రం ప్రేమించట్లేదని That's చెప్తా all. ఉంటాడు. God has discarded you. దేవుడు నిన్ను విడనాడాడు అని చెప్తా You ఉంటాడు. cannot go to God. నువ్వు ఇంకా దేవుని దగ్గరికి వెళ్ళే అర్హత నీకు లేదు. He is very angry. ఆయన నీ పట్ల ఎంతో కోపోద్రేకంతో ఉన్నాడు. It is like telling my friend's son, ఇది ఎట్లా ఉంటుందంటే నా యొక్క స్నేహితుడు కుమారుడు విషయంలో you are having a heart problem. అతనికి గుండె సంబంధమైనటువంటి వ్యాధి ఉంది. Your mother is hating that heart problem. ఆ గుండె సంబంధమైన వ్యాధిని ఆ తల్లి ద్వేషిస్తూ ఉంది. And your father and mother are not loving you. They are hating you also. కాబట్టి నీ గుండె జబ్బును ద్వేషించినట్లుగా నిన్ను కూడా ద్వేషిస్తున్నారు. Don't go to your parents. కాబట్టి నువ్వు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళవద్దు. Get out of the home. నువ్వు ఆ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపో. Will I say like that? అట్లా చేస్తే ఎట్లా ఉంటుందో ఒకసారి ఊహించండి. Will any unconverted man say like that? ఎవరైనా మరి రక్షణ పొందని వ్యక్తి అలా చెప్తాడా? There we are very clear. అక్కడ మాత్రం మనం ఎంతగానో మరి ఖచ్చితంగా ఉంటాం. But spiritually when we come, అయితే మనం ఆత్మీయ విషయాల దగ్గరకు వచ్చేటప్పుడు we believe that lie of the devil. మనం అపవాది యొక్క అబద్ధాన్నే వింటూ ఉంటాం. Oh, God is standing with a sword. అయ్యో దేవుడు ఖడ్గం తోటి దూసి ఉన్నాడు అన్నట్లుగా He's very angry with you. నీ పట్ల దేవుడు ఎంతో కోపంతో ఉన్నాడు. So you cannot go to God and ask for forgiveness. కాబట్టి నీవు దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగటం కూడా దేవుడికి ఇష్టం ఉండదు. So you lose the faith in God. అట్లా క్రమక్రమంగా దేవుడి పట్ల ఉన్నటువంటి విశ్వాసం క్రమేపీ సన్నగిలుతూ చివరికి శూన్యం. What is that faith? ఈ విశ్వాసం ఏమైంది? To trust that God loves you. విశ్వాసం అంటే ఏంటంటే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనేది విశ్వాసం. Jesus knows that. This is the devil's scheme. కాబట్టి అపవాది యొక్క తంత్రాలను యేసుక్రీస్తు ప్రభువారు చాలా చక్కగా ఎరుగును. So when devil wanted to tempt Peter, అపవాది మరి పేతురుని శోధించినప్పుడు we read he was swifting the Peter. అపవాది పేతురుని ఎంతగానో ప్రాంప్ట్ చేస్తా ఉన్నాడు. Its purpose is to take Peter away from God. అపవాది ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క ప్రణాళిక నుంచి దేవుని యొక్క చిత్తం నుంచి పేతురు దూరం జరగటమే అపవాది యొక్క ప్రణాళిక. What did Jesus say? అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పారు? Peter, devil has got permission. పేతురు మరి సాతానుడు ఈ విధంగా అనుమతి కోరింది To tempt you. నిన్ను శోధించటానికి. I have given permission. నేను అనుమతి ఇచ్చాను. But కానీ I prayed that you will not lose your faith. నేను నీ విశ్వాసము సన్నగిల్లకుండా ఉండాలి అని ప్రార్థించాను. When you go away from me, నీవు నా నుంచి దూరంగా వెళ్ళినప్పుడు, when you fall into the bottom, నీవు ఆ యొక్క పాపంలో అట్టడుగున దిగజారినప్పుడు, you may lose everything. నువ్వు అంతా కూడా కోల్పోయినప్పుడు, But I prayed that you should not lose your faith. కాబట్టి నువ్వు ఏది కోల్పోయినప్పటికి కూడా నీ విశ్వాసం కోల్పోకూడదని నేను ప్రార్థించాను పేతురు అన్నాడు. What is that faith? ఇంతకీ ఏంటి ఆ విశ్వాసం? Though I lost everything, నేను ఏది కోల్పోయినప్పటికీ, though I denied Jesus, నేను యేసుక్రీస్తు ప్రభువుని ఎరగను అని బొంకినప్పటికీ, after all to a servant maid, ఒక చిన్నది ఆ యొక్క పని మనిషి, I started cursing Jesus. యేసుక్రీస్తు ప్రభువుని నేను ఎరగనని శపించటం, I do not know him, this man. నేను అసలు ఎరగను. But still Jesus loves me. మరి అంత భయంకరంగా యేసుక్రీస్తు ప్రభువుని ఎరగనని చెప్పినటువంటి పేతురును కూడా ప్రభు ఎంతగానో ప్రేమించాడు. That is a faith. అదే విశ్వాసం అంటే. Even now Jesus is praying for you. మరి ఇప్పటికి కూడా మరి నా కోసం యేసయ్య ప్రార్థిస్తూ ఉన్నాడు. You may be tempted by the devil.
మరి అపవాది చేత మీరు ఎంతగానో శోధించబడుతూ ఉండవచ్చు. And that is like a cleaning process. అదంతా కూడా ఎలా ఉంటుందంటే శుద్ధీకరణ ప్రక్రియ. Yeah, that's why Jesus says sifting process. కాబట్టి అదంతా కూడా మన అంతరంగం శుద్ధీకరణకి అపవాదిని దేవుడు వాడుకునే విధానం. Every temptation is like swifting. You know, I don't know, no, modern girls, I don't know whether you know what is swifting. కాబట్టి నేటి ఆధునిక జీవితంలో స్విఫ్టింగ్ అంటే తెలిసే ఉంటుంది. అది సాతానుడు ద్వారా దేవుడు అలా శుద్ధీకరణ ప్రక్రియని జరిగిస్తాడు. In those days we didn't have very modern rice mill. ఈనాటి కాలంలో మరి ఎంతో ఆధునికంగా రైస్ మిల్స్ వచ్చాయి. So when you buy rice, lot of stones will be there. మరి ఆ బియ్యంలో మరి రాళ్ళు కూడా ఉండేవి. So every day mother will take 2 or 3 tumblers of rice and she will do like this. చూడండి, చాట ఉంటుంది కదా, మరి ఇప్పుడు ఉందో లేదో, వెనకటి రోజుల్లో చాట తోటి చెరిగేవారు. ఆ చెరిగేటప్పుడు బియ్యానికి బియ్యం, లేకపోతే చెత్తకి చెత్త, మరి రాళ్ళకి రాళ్ళు, ఇవన్నీ కూడా వేరుపడాయి. Yeah, and he will remove the stone and the chaff. కాబట్టి ఏదైతే పొట్టు ఉంటుందో, ఏదైతే అనవసరమైనటువంటి పదార్థం ఉంటుందో, రాళ్ళు రప్పలు లాంటి అవన్నీ కూడా బయటికి వెళ్ళిపోయాయి. నిక్కమైనటువంటి శ్రేష్టమైన ధాన్యం దానిలో మిగిలి ఉంటుంది. Yeah, very good grain. మంచి క్వాలిటీ ఉన్నటువంటి గింజే దానిలో ఉంటుంది. Lot of stones are there in our life. చూడండి, మన జీవితంలో కూడా మరి ఎంతో చెడ్డ సంబంధమైనటువంటి గింజలు లాంటి రాళ్ళ లాంటివి మనలో ఉన్నాయి. Good qualities, bad quality, all are mixed together. అన్నీ ఉంటాయి. అంటే చాట్లో అయితే మంచి బియ్యము, ఆ రాళ్ళు రప్పలు ఎట్లా ఉంటాయో, ఆ తప్పాతాలు ఎలా ఉంటుందో, అదే విధంగా మన జీవితంలో మంచి చెడు కలగాపలగవై ఉంటుంది. Children, sometimes you love your dad, mom so much. పిల్లలు తల్లిదండ్రులు ఎంతగానో ప్రేమిస్తారు. Good quality. అది మంచిది. Same time mother says something, dad says something, you don't want to obey. అయితే అదే సమయంలో తల్లి కానీ తండ్రి కానీ ఏదైనా పని చెప్తే మీరు దానికి విధేయత చూపించరు. That is the stone. అది ఒక రాయి. In our lives also, మన జీవితాల్లో కూడా obedience to God దేవునికి విధేయత చూపించి is there. అది ఉందా? Disobedience is also there. అదే విధంగా మనలో దేవునికి అవిధేయత చూపించడం అనే రాయి కూడా ఉంది. So disobedience is like stones and chaff. చూడండి, దేవునికి అవిధేయత చూపించడం ఎట్లా ఉంటుందంటే, మరి ఆ చాటలో ఎలా అయితే రాళ్ళు రప్పలు లేకపోతే ఆ యొక్క తాలు తప్ప ఉంటుందో, అటువంటి విధానంలో మన ఆత్మీయ జీవితంలో ఆ దేవుని పట్ల ఉంటుంది. And Peter had the stones of pride. తర్వాత పేతురు జీవితంలో ఏమి రాయి ఉందనుకున్నారు? గర్వము అనే రాయి పేతురు జీవితంలో ఉంది. Self confidence, ఆత్మవిశ్వాసం, నేను చేయగలను అనే విశ్వాసం. I can do. నేను చేయగలను. Even if all others deny you, I will not deny you. మిగతా వాళ్ళందరూ కూడా నిన్ను తృణీకరించినప్పుడు కూడా నేను నీ పక్షంగా నేను నిలబడతాను. I am the man who got revelation from heaven. నిజంగా పరలోకం నుంచి నిజమైనటువంటి ప్రత్యక్షత నాకు మాత్రమే వచ్చింది అనే గర్వం. Yeah, I know. కాబట్టి నాకు తెలుసు, నేను చేయగలను. That is a stone. అది ఒక రాయి. Now devil is sifting. ఇప్పుడు ఆ రాతిని అపవాది యొక్క శోధన ద్వారా రాయి బయటకు వచ్చింది. All the stones are removed. కాబట్టి ఆ చాట్లోంచి అయితే ఎట్లా తప్పాతాలు బయటకు వస్తుందో, ఈ రాయి కూడా పేతురు జీవితంలో నిద్రాణంగా ఉన్నటువంటి ఈ చెడు అనేది బయటకు వచ్చింది. But before devil can take Peter turned to Jesus. కాబట్టి ఆ విధంగా ఆ పేతురు యేసుక్రీస్తు ప్రభువుకి మరింత సన్నిహితం కావటానికి ఈ యొక్క శోధన అనేది ఉపయోగపడింది. And that's why God used Peter to preach, and 3,000 Jewish people got saved on one meeting. తద్వారా జరిగినటువంటి గొప్ప కార్యం ఏంటి అంటే, ఈ శుద్ధీకరణ తర్వాత పేతురు యొక్క బలహీనత ఒప్పుకున్న తర్వాత 3,000 మంది యూదులు యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా ఒప్పుకొని మారు మనసు పొందినటువంటి సందర్భం. Oh Peter, what a great preacher! So many people were saved. Really, you are a great man. కాబట్టి 3,000 మంది ప్రజలు ఒప్పించబడ్డారు, మారు మనసు పొందారంటే ఆ పేతురు ద్వారా దేవుడు జరిగించినటువంటి కార్యం. What is in Peter's heart? అప్పుడు పేతురు యొక్క హృదయం ఏముంటుందో తెలుసా? Lord, you know how much I have fallen. అప్పుడు ఎంతో మంది మెచ్చుకున్నప్పుడు కూడా, ప్రభువా నేను ఎటువంటి వాడిను, I am a man who denied you, Lord. నేను నిన్ను ఎరగనని బొంకిన వాడిని ప్రభువా. Lord, I don't want to forget, Lord. కాబట్టి నేను పడిపోయినటువంటి ఆ విషయాన్ని ఎప్పుడు మర్చిపోయి దీనుడుగా ఉంటూ ఉన్నాను. I am a sinner saved by grace. నేను కేవలం నీ కృపచేత రక్షించబడినటువంటి పాపిని అనే స్పృహ ఉన్నవాడు పేతురు. That is Peter. అది పేతురు. Because Jesus has removed all the stones in his life. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు చెరిగి తప్ప తాలు రాయి రప్ప అన్ని కూడా బయటికి పారేశారు. So God loves the sinner but hates the sin. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తాడు అంటే, ఒక పాపిని ప్రేమిస్తాడు, కానీ పాపిలో ఉన్నటువంటి రాళ్ళ లాంటి తప్ప తాలు లాంటి పాపాన్ని ద్వేషిస్తాడు. That thing the devil doesn't want you to believe.
కాబట్టి ఆ సత్యాన్ని అపవాది మన హృదయంలో నమ్మటానికి నిరాకరిస్తాడు. That's why many people backslide. అంచేత చాలా మంది విశ్వాసులు మరి వెనక్కి జారిపోయారు. They become cool and cold and go away from God. వాళ్ళు ఎంతగానో ఆ వెచ్చని స్థితి నుంచి చల్లారిన స్థితిలోకి జారిపోయారు. Because they think that God is not pleased with them. ఎందుకంటే దేవుడు నేనంటే ఇష్టపడలేదు, దేవుడు నన్ను దగ్గరికి హక్కును చేర్చుకోడు అని వాళ్ళు భావించారు. So this meeting, let us say, Lord, I don't want to believe the lie of the devil. కాబట్టి ఈ మీటింగ్లో ఈ సందర్భంలో ఒక తీర్మానం చేసుకోవాలి. ఏంటంటే ప్రభువా, అపవాది యొక్క అబద్ధాన్ని నేను నమ్మను. So I told you how in the rural places and people who don't have education, devil is directly working. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మరి సాతాన్ తంత్రాలు ఎక్కువగా చేస్తూ ఉంటాడు. He possesses people. అంతేకాదు సాతాను ఇంకేం చేస్తా అంటే మరి దెయ్యం పట్టింది అంటారు కదా, అట్లా విధంగా సాతాను పూనతాడు వాళ్ళలో. He comes as the angel of light. వాళ్ళు వెలుగు దూత వలె మరి సాతాను వాళ్ళలో ప్రవేశిస్తాడు. People get possessed. అట్లా వాళ్ళు అపవాది చేత వాళ్ళు పట్టబడతారు. The devil comes inside. లోపల అపవాది యొక్క క్రియలు ఉంటాయి. I went to a house. నేను ఒక గృహానికి వెళ్ళాను. And when I started praying, అక్కడ నేను ప్రార్థించడం ప్రారంభించాను. the sister in that house, అక్కడ ఆ సహోదరి, ఆ గృహంలో ఉన్న సహోదరి, her eyes become very, very cruel. ఆమె కళ్ళు ఎలా ఉన్నాయంటే కళ్ళు క్రూరత్వానికి పరాకాష్ఠగా ఉన్నాయి. So I thought there's a devil inside. అప్పుడు నాకు అనిపించింది, ఆ కళలో ఉన్నటువంటి ఆ భావం ద్వారా నాకేమనిపించిందంటే Evil spirit inside. ఆమె యొక్క అంతరంగంలో సాతానుడు తిష్ట వేసుకున్నాడు అనే భావన నాలో స్ఫురించింది. And we had to pray for her. అప్పుడు నేను దానికోసం ప్రార్థించాను. Cast out the evil spirit within her. ఆమెలో ఉన్నటువంటి ఆ యొక్క దయ్యాన్ని, దయ్యపు ఆత్మను పారదోలు ప్రభువా అని ప్రార్థించాను. She was delivered. దాని నుంచి ఆమె విడుదల పొందింది. You know what? We asked that family. నేను ఆ కుటుంబంతో ఇట్లా మాట్లాడాను. Why? What happened? ఏం జరిగింది, ఇంతకీ ఏం జరిగింది? Her own brother's daughter, తన యొక్క సొంత సహోదరుడి యొక్క కుమార్తె, she loved a boy. ఆమె ఎవరినో ప్రేమించింది. So they were against that. వాళ్ళు దీన్ని నిరాకరించారు, ఒప్పుకోలేదు, కుటుంబంలో ఒప్పుకోలేదు. These things are happening in villages. మరి గ్రామాల్లో ఇవన్నీ సహజంగా జరిగేవి. So the relatives gathered, అక్కడ ఉన్నటువంటి బంధువులందరూ కూడా చేరారు. took her to a remote place, ఒక నిర్జన ప్రాంతానికి తీసుకువెళ్ళి near a riverside, ఆ నది పరివాహక ప్రాంతానికి, and told the girl, అక్కడ ఆ అమ్మాయికి ఇట్లా చెప్పారు, we want you to die. We want you to die. నువ్వు ఇక్కడ చచ్చిపోవాలని మేమంతా కోరుకుంటున్నాం, You cannot live. నువ్వు ఇంకా బతకూడదు. And she was crying, pleading, falling at the feet of everybody. అప్పుడు ఆమె ఎంతగానో కన్నీరు మున్నీరు అవుతా వాళ్ళ కాళ్ళ వేళ్ల పడతా ఉంది, బతకాలి, నేను బతకాలి అని. Nobody had a compassionate heart. ఎవరికి కూడా దయదలచలేదు ఆ అమ్మాయి పట్ల. They tied a rope on her neck, ఆమె యొక్క మెడకి ఒక తాడు బిగించారు, tied on the tree, అక్కడ ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి ఒక చెట్టుకి ఏలాడదీశారు, made her to hang. ఆ విధంగా ఆమె ఉరి తీయబడి, బలవంతంగా ఉరి తీయబడి చనిపోయేలాగా చేశారు. They killed her, ఆ విధంగా ఆమె చంపేశారు. buried in the place, అక్కడ ఆ నిర్జన ప్రాంతంలో ఆమెను పూడ్చిపెట్టారు. came out. తర్వాత వెళ్ళిపోయారు. This, she said, it is very normal in our villages. అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే ఇవన్నీ కూడా చాలా సర్వసాధారణంగా ఈ గ్రామాల్లో జరిగే తంతే. They never had a bad conscience about it. దాని పట్ల వాళ్ళకి ఏమాత్రం కూడా చెడ్డ మనసాక్షి లేదు. And many in their families were possessed by the evil spirit. కాబట్టి ఇట్లా ఎంతో అపవిత్రాత్మ చేత పట్టినటువంటి విధానంగా ఇవన్నీ ఉన్నాయి. John 10:10 is very real. కాబట్టి యోహాను సువార్త 10:10, The thief comes to steal, kill and destroy. అపవాది ఎందుకు ప్రవేశిస్తాడు అంటే దొంగిలించడానికి, అంతేకాదు మరి చంపటానికి, నాశనం చేయడానికి, హత్య చేయడానికి అపవాది ప్రవేశిస్తాడు అని యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో ఉంది. Now this family is in our CFC church, one of our churches. కాబట్టి ఈ కుటుంబం నేడు వాళ్ళు పరివర్తన చెంది మన సహవాసంలోకి వాళ్ళు వచ్చారు. Like that, the devil's work in villages is very, very direct. కాబట్టి ఈ విధంగా మరి అపవాది యొక్క సాతాను క్రియలు గ్రామాల్లో ఇట్లా బహిరంగంగా ప్రత్యక్షంగా జరుగుతూ ఉన్నాయి. Recently I went to one of our churches. నేను ఈ మధ్యలో ఈ దరిదాపుల్లోనే ఒక మన సహవాసంలో In our free time we were talking to brothers. ఫ్రీ టైంలో సహోదరులతోటి సంభాషించడం జరిగింది. How devil was working. ఎలా సాతాను పనిచేస్తూ ఉన్నాడు నేటి దినాల్లో. That brother told, అప్పుడు సహోదరుడు చెప్పాడు, brother, till now I never knew that the devil was working in our family. ఇప్పటి వరకు కూడా సాతాను మా కుటుంబంలో పనిచేస్తున్నాడు అనే విషయాన్ని నేను ఎరగలేదు. The devil will possess my mother every year. చూడండి, ప్రతి సంవత్సరం కూడా
ఆ యొక్క సాతాను మా ఆ అమ్మని పట్టడం జరుగుతుంది. and she will be different, అప్పుడు ఆమె ఎంతగానో మారిపోతా ఉండేది. and she will ask, bring this and apply here, bring blood, this and that. We all do that, కాబట్టి ఆమె అది తీసురా ఇది తీసురా అంటే మేమంతా చేస్తూనే ఉన్నాం. and this only brother is saved from that family. కాబట్టి ఈ ఒక్క సహోదరుడు మాత్రమే ఆ కుటుంబం మొత్తంలోంచి రక్షించబడిన వ్యక్తి. Then he said his father was going to a temple. వాళ్ళ నాన్నగారు ఒక దేవాలయానికి వెళ్తూ ఉండేవాడు. On the way he died in an accident, ఆ దేవాలయానికి వెళ్తూ మార్గ మధ్యంలో ఒక దుర్ఘటన చేత చనిపోయాడు. and every year during his birthday ప్రతి సంవత్సరం కూడా మరి అది జరుగుతుంది. it will come and possess the mother, చూడండి ఆ యొక్క బర్త్డే నాడు ఆ అపవాది వచ్చి పట్టడం జరుగుతుంది. and whatever the spirit says she will do. చూడండి ఆ అపవాది ఏదైతే ఆ యొక్క దెయ్యపాత్మ ఏదైతే చెప్తుందో దాన్ని వీళ్ళు తూచే తప్పకుండా And చేశారు. the evil spirit is very happy because whatever spirit cannot do, but it needs a body to do. చూడండి దురాత్మ అనేది ఎట్లా ఉంటుందంటే దెయ్యపాత్మ తనంతట తను ఏది చేయలేదు, కానీ తను చేయదలుచుకుంది ఒక మనిషిలో దూరి ఒక మనిషిని పట్టి ఆ మనిషి ద్వారా తను చేయదలుచుకున్న కార్యాలన్నీ కూడా చేయించేది దురాత్మ. And that spirit was telling, కాబట్టి ఆ దురాత్మ ఇప్పుడు ఏం చెబుతూ don't ఉందంటే disturb this boy. ఏమాత్రం కూడా ఈ యొక్క వ్యక్తిని నువ్వు డిస్టర్బ్ చేయొద్దు. He is going to a good church. అతను మంచి సంఘానికి వెళ్తూ He ఉన్నాడు. is worshipping a living God. అతను జీవం గల దేవుడిని ఆరాధిస్తూ ఉన్నాడు. Don't stop him, don't disturb him. మీరు అతను ఏమాత్రం కూడా భంగపరచబాకండి. So this fellow thought it is all mother is speaking from her brain. ఇప్పుడు వీళ్ళు అనుకుంటున్నారు ఆమె మా అమ్మే ఆమె సొంతంగా మాట్లాడుతుంది అనుకుంటున్నాడు. But when I shared, he said, I know now what all the devil was doing in my family. కాబట్టి అతను తర్వాత తేరుకున్న తర్వాత విషయాలు గ్రహించిన తర్వాత రియలైజ్ అయ్యి ఆ సహోదరుడు చెప్పింది ఏంటంటే ఇంతవరకు కూడా మరి సాతాండు మరి ఇటువంటి కార్యక్రమాలు మా కుటుంబంలో జరిగించాడు అని నేను గ్రహించానని చెప్పాడు. But when you come to the town, cities where people are well aware and educated, అయితే ఇప్పుడు మనం మరొక పక్షానికి వద్దాము. నగరాలు పట్టణాలు అక్కడ చాలా మంది చదువుకొని విద్యావంతులుగా ఉంటారు. we ask them, do you believe God? అక్కడ వాళ్ళని అడిగితే మీరు దేవుడిని నమ్ముతున్నారా అంటే No, I don't believe God. అంటే వాళ్ళు స్ట్రైట్ గా చెప్తారు మేము దేవుడిని Do you విశ్వసించలేదు. believe devil? అయితే మీరు దయ్యాన్ని విశ్వసిస్తున్నారా? I don't believe in devil. అయితే మేము దయ్యాన్ని కూడా నమ్మటం Devil is very నమ్మటం happy. లేదు. అప్పుడు వాడు ఎంతగానో సంతోషంగా ఉంటాడు. Devil doesn't want them to believe him, చూడండి అపవాది ఎట్లా ఉంటాయంటే అపవాదిని నమ్మాలని ఆయన ఏం కోరుకోడు. but అపవాది he wants to carry out his work. Whatever he wants, they are carrying out. అయితే అపవాదిని నమ్మకపోయినప్పటికి కూడా దేవుడిని నమ్మకుండా ఉంటే జరిగేదంతా అపవాది క్రియలే. So he is very happy in cities and very happy in villages also. ఈ రకంగా చూస్తే గ్రామాల్లో ప్రత్యక్షంగా అపవాది క్రియలే జరుగుతూ ఉంటాయి, ఎందుకంటే పడతాడు కాబట్టి. అయితే పట్టణాల్లో అయితే పట్టకపోయినప్పటికి కూడా వీళ్ళు చేసేదే అపవాది క్రియలు కాబట్టి ఈ రకంగా ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని అదే విధంగా పట్టణాల్లో ఉన్న ప్రజల చేత ఇతను ఎంతగానో అపవాది సంతోషంగా ఉన్నాడు. I was talking to a sister. నేను ఒక సహోదరితో మాట్లాడుతూ ఉన్నాను. She's from Netherlands. ఆమె నెదర్లాండ్ దేశానికి చెందింది. She's a professor. ఆమె ప్రొఫెసర్. And she has got a Christian name. ఆమె ఒక క్రైస్తవ పేరు కలిగి ఉంది. Yeah. And I asked her, నేను ఇలా అడిగాను, do you go to church? మీరు సంఘానికి వెళ్తారా? She said, no, we don't go to church. మేము సంఘానికి వెళ్ళాం. And we don't believe in God. మేము దేవుడిని విశ్వసించం. Why should we believe God? మేము ఎందుకు దేవుడిని నమ్మాలి? We are educated. మేము ఎంతో విద్యావంతులం. We got good work. మేము మంచి జాబు మాకుంది. We earn our salary. మేము మంచి ఎంతో జీతం We have సంపాదిస్తాం. a house and a car. మాకు మంచి సౌకర్యవంతమైన ఇల్లు ఉంది, కారు ఉంది. For a decent life, we have everything. మాకు సుఖ సౌకర్యాలతో కూడినటువంటి జీవితం, వడ్డించిన విస్తర లాంటి జీవితం మేము కలిగి ఉన్నాం. Then what is the need to believe in God? అలాంటప్పుడు మాకు దేవుడిని నమ్మాలి అన్న అవసరత పరిస్థితి లేదు కదా. This is an indirect work of the devil. ఇదంతా కూడా మరి అప్రత్యక్షంగా ఉన్నటువంటి పరోక్షంగా ఉన్నటువంటి సాతాను క్రియ ఇది. They are also possessed by devil. వాళ్ళు కూడా సాతాను పట్టినటువంటి వారే. But they are educated, so their works are very decent. చూడండి వాళ్ళు విద్యావంతులు కాబట్టి వాళ్ళ పనులు ఎట్లా ఉంటాయంటే చూడటానికి మంచిగా ఉంటాయి. సాతాను పట్టలేదు అన్నట్టుగా ఉంటాయి, కానీ సాతాను పట్టాడు. So both in cities and in villages, devil follows different schemes, plans. కాబట్టి పట్టణాల్లో ప్రజల్ని ఎట్లా నడిపించటం, గ్రామాల్లో ప్రజల్ని పట్టడం, ఈ రెండిట్లో కూడా విభిన్నమైనటువంటి తంత్రాల ద్వారా సాతాండు వాళ్ళ జీవితాల్లో పనిచేస్తూ ఉన్నాడు. I'll show 2 verses. ఇక్కడ 2 వచనాలు మీ దృష్టికి తేవాలని ఆశపడుతున్నాను. First verse, 2 Timothy. మొట్టమొదటిగా తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక. 2 Timothy. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, Chapter 2. 2వ అధ్యాయం. Yeah. And verse 25 and 26.
తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం Yeah. 24-26 కలిసి ఉన్నాయి. He should humbly instruct those who oppose him, hoping that perhaps God will grant them repentance, leading them into a knowledge of the truth, and that they may wake up and escape from the snare of the devil who has taken them captive to do his will. సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనస్సు దయచేయను. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొందిరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలను. So they are also caught by the devil to walk according to the desire of the devil. కాబట్టి అపవాది యొక్క ఇచ్చ ప్రకారం అపవాది యొక్క పనులు చేస్తూ ఉన్నారు. They should wake up from their unconscious state. కాబట్టి వాళ్ళు ఆ అపవాది యొక్క ఉరిలో నుంచి తప్పించుకొని మేలుకుంటారేమో అని They are now caught in the snare of the devil. అది అపవాది యొక్క ఉరి. It may be your son. ఆ అపవాది యొక్క ఉరిలో బహుశా నీ కుమారుడు ఉండవచ్చు, It may be your daughter. లేకపోతే నీ కుమార్తె ఉండవచ్చు, It may be your parents. లేకపోతే మీ తల్లిదండ్రులు It may ఉండవచ్చు, be your brother or sister. లేకపోతే నీ సహోదరుడు లేక సహోదరి ఉండవచ్చు. They are caught in the snare of the devil. వాళ్ళు సాతాను యొక్క ఉరిలో చిక్కుకొని ఉండవచ్చు. And they are captivated by the devil to do his will. వారు అపవాది యొక్క చిత్తం నెరవేర్చడంలో వాళ్ళు ఒక పనిముట్లుగా ఉండవచ్చు. According to this verse, which will deliver them? కాబట్టి ఈ యొక్క వాక్యం ద్వారా వారిని విడిపించవచ్చు. We don't lay our hands and say, in the name of Jesus, I cast out the devil. We don't pray like that. మనం వారి యొక్క నెత్తి మీద చేతులు పెట్టి యేసుక్రీస్తు ప్రభు నామములో గద్దిస్తున్నానని అటువంటి ప్రార్థన చేయని అవసరం లేదు. And these people need teaching of the word of God. వీళ్ళకి ఏం అవసరము అంటే, ఈ ఊరిలో చిక్కున్న వారికి ఏం అవసరము అంటే దేవుని యొక్క వాక్యం అనే స్వచ్ఛమైన పాలు అవసరం. They need the instructions from the word of God. కాబట్టి దేవుని యొక్క వాక్యంలోంచి చక్కటి బోధ So అవసరం. my dear parents, కాబట్టి ఓ నా ప్రియ తల్లిదండ్రులారా, bring your children to meetings in the church so that they can hear the word of God. మీ బిడ్డల్ని మరి ఇటువంటి మీటింగ్స్ కి తీసుకొస్తే దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు చక్కగా వినగలరు. And this hearing of the truth will deliver them from the snare of the devil. కాబట్టి ఈ వాక్య సత్యాలని విన్నప్పుడు మరి అపవాది యొక్క ఉరిని వాళ్ళు గ్రహించగలిగి అపవాది ఉరి నుంచి వాళ్ళు తప్పింపబడతారు. I'll show another verse. ఇంకొక వాక్యాన్ని మీకు చూపిస్తాను. Luke chapter లూకాసు వార్త 1. మొదటి అధ్యాయం Yeah. And verse 17. వచనం 17. లూకా 1:17. Luke chapter 1 and verse 17. లూకాసు వార్త మొదటి అధ్యాయం 17వ వచనం. Yeah. What do we read? అక్కడ ఏం చదువుతాము? And he will go on before him in the spirit and power of Elijah to turn the hearts of the fathers to the children. That's the first ministry. Second, the disobedient to the wisdom of the righteous. And these two things are done to make ready a people prepared for the Lord. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును అవిధేయులైన నీతిమంతుల యొక్క జ్ఞానం అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళను గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. So fathers have to turn their hearts towards the children. కాబట్టి ఇక్కడ మనం రెండు విషయాలు చూస్తా ఉన్నాం. తల్లిదండ్రుల యొక్క హృదయాలు పిల్లల తట్టుకు తిరగాలి. Children who are disobedient. పిల్లలు ఎవరైతే అవిధేయులుగా ఉన్నారో, And they should listen to the wisdom of the righteous. వాళ్ళు మరి ఆ యొక్క జ్ఞానయుక్తమైనటువంటి నీతియుక్తమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. The wisdom of the righteous is revealed in the church. కాబట్టి సంఘములో నుంచి ఆ దేవుని నీతియుక్తమైన జ్ఞానయుక్తమైనటువంటి వాక్కులు వాళ్ళు వినాలి. Yeah, in Ephesians also we read. ఇదే విషయాన్ని ఎఫెసీ పత్రికలో కూడా మనం గాంచగలం. The manifold wisdom of God is revealed in these last days. ఈ యొక్క అంచె దినాల్లో దేవుని యొక్క ఆ యొక్క జ్ఞానాన్ని మనం చూడగలం. ఎఫెసీ పత్రిక చేసి. So the manifold wisdom of God is revealed in these last days. కాబట్టి దేవుని యొక్క ఆ యొక్క జ్ఞానాన్ని అంచె దినాల్లో Ephesians 3:10 మనము చూడాలి. 3వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో ఆ మాట ఉంది. Ephesians 3:10. తెలుగులో 8-11 కలిసి ఉన్నాయి. Yeah, the manifold wisdom of God. దేవుని యొక్క నానా విధమైనటువంటి జ్ఞానం. And how it is revealed? ఇది ఎలా ప్రత్యక్షపరచబడింది? Through the church. సంఘము ద్వారా ప్రత్యక్షపరచబడింది. Through the fellowship of godly people.
ఇది దేవుని దైవికమైనటువంటి ప్రజల యొక్క సహవాసము ద్వారా. So compare this verse with Luke chapter 1 and verse 17. ఇప్పుడు ఇక్కడ చేయబెట్టి లూకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనాన్ని ఈ వచనంతో మనం పోల్చి చూడాలి. So in the beginning I told, ముందుగా నేను చెప్పిన ప్రకారం we are thankful to God for giving us opportunities to listen to the word of God. దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి దేవుడు మనకి ఇస్తున్నటువంటి అనేక అవకాశాలను బట్టి, తరుణాలను బట్టి దేవునికి ఎంతగానో మనం వందనస్తులం. I told you how the devil is working అపవాది ఎలా పనిచేస్తున్నాడో ఇప్పుడు వరకు చూసాం. and how by listening to the word of God week after week in the church can deliver us from all the schemes and snares of the devil. వారం తర్వాత ప్రతి కూడికల్లో కూడా మధ్య కూడికల్లో మనం దేవుని యొక్క వాక్యం వినే కొద్దీ అపవాది యొక్క తంత్రాలను ఎరిగి అపవాది యొక్క ఉరి నుంచి తంత్రాల నుంచి మనం ఎలా బయటపడి మనం నెగ్గుకు రాగలమో చూచాం. May God help us and our children also. దేవుడు మనకు మన బిడ్డలకు సహాయం చేయను. Let us pray. ప్రార్థించాం. Our dear Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, we thank you for this days, Lord, that you have gathered us to hear your word. ప్రభువా, మమ్మల్ని అందరినీ సమకూర్చి మీ యొక్క వాక్యం దగ్గర ఒలివ మొక్కల వలె వినటానికి సమకూర్చిన మీ ప్రేమను బట్టి మీకు వందనాలు. When we come together, Lord, we want to listen to your word, Lord. ప్రభువా, మేమందరం కూడా మీ వాక్యాన్ని వినటానికే కూడి వచ్చాం నాయనా. You speak to our hearts, Lord. ప్రభువా, మీరే మా హృదయాలతో మాట్లాడండి నాయనా. You deliver us, Lord, from the snares of the devil. ప్రభువా, సాతాను యొక్క కుతంత్రాల నుంచి తంత్రాల నుంచి మమ్మల్ని తప్పించండి అయ్యా. Deliver us, Lord, from the lusts of the devil. ప్రభువా, సాతాను యొక్క దురాశల నుంచి ప్రభువా మమ్మల్ని విడుదల చేయండి. Deliver us, Lord, from the schemes of the devil. సాతాను యొక్క ప్రణాళికల నుంచి మమ్మల్ని విడిపించండి. You are a loving God. మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించే దేవుడు. You are a loving daddy. అయ్యా, మా పరలోకపు తండ్రిగా ప్రేమించే You are a తండ్రిగా, loving shepherd. అయ్యా మీరు ప్రేమించే కాపరిగా ఉన్నారు. You hate sin, but you love the sinners, Lord. అయ్యా మీరు పాపాన్ని ద్వేషిస్తారు కానీ పాపుల్ని ప్రేమించే దేవుడుగా ఉన్నందుకు And heal us, Lord. Make healthy spiritually. అయ్యా మేమందరం కూడా భౌతికంగా ఆత్మీయంగా ఎంతో ఆరోగ్యవంతులుగా ఉండాలని మీరు ఆశపడుతున్నందుకు వందనాలు. Bless your children, Lord. ప్రభువా, మీ ప్రజల్ని ఆశీర్వదించండి. In Jesus' name we pray. యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Amen.